మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనము. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన యొక్క దుఃఖము నిట్టూర్పు దేవుడు తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. సమాధానం ఇస్తాడు. నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు. మనకు దేవుడు సహాయం చేస్తాడు. మనకు మేలు చేస్తాడు. సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనకు కావాల్సినవిలన్నీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉండాలి. ప్రతి దినం కూడా దేవుడిసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. మనం ప్రతిదినం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా మనము ఉండాలి. దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మా జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకిచ్చిన రక్షణను మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన ఇట్లా కృప చూపిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేస్తాడు. ప్రతి పరిస్థితుల్లో మనము దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా మరువడు, విడువడు, ఎడబాయడు. నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యం మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నిత్యం మన ఏళ్ళ కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలయని దుఃఖము నిట్టూర్పును ప్రభ నాయన నువ్వు తొలగించేవాడవు. నాయనకి స్తోత్ర. హృదయవేదన తొలగించేవాడవు నాయన. తండ్రి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, సమాధానం నెమ్మది దయచేసే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభ. కన్నీటిని తుడిచే దేవుడు, ఓదార్చే దేవుడవు తండ్రి. అయ్యా ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడవు ప్రభా. అయా తోడుగా నడిపించేవాడు. నానికి స్తోత్రాలు ప్రభ నాయన. అయా మమ్మల్ని ఎన్నడూ కూడా తను మరువవు, తను విడువవు, తను ఎడబాయవు ప్రభా. నిత్యం తండ్రి నాయన మాకు తోడుగా నడిపించేవాడు. నిత్యం మనకు తండ్రి అయా జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభాను చేస్తున్న మేలను బట్టి ప్రభా. ప్రతిదినం తాను నిన్ను స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. అయనుసలం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. నిన్ను ఆశ్రయించాలి ప్రభా. అయా మా జీవితాలు అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించేవాడవు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. తాను మాకు మేలు చేయవాడు నాయన. సహాయం చేసే దేవుడు, సమృద్ధి దయచేవాడు, క్షేమాన్ని దయచేవాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. యేసయ్య మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి అయ్యా. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. అయ్యా వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మీరు కృప చూపయానికి వందనాలు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన రీతిగా మన జీవితాలలో మేలు చేస్తాడు. దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.